Hi, I am Krishna Prasad Gangaraju. Today I am going to teach one of the most important topic, similar triangle. One of the most important. So many students felt that this chapter is very difficult. Because some of the students they don't know the basics of similar triangles. If you know the basics of similar triangles, it is very easy. The only thing you have to remember, you have to know the basics. If the basics you know very well, then this chapter is very easy. Okay? So, before going to discuss similar triangles, I will give basic what is geometry. Similar triangle is part of the geometry. So, I will come from the basics levels. So, this is called a line. This is called a line. This point is called initial point. This point is called initial point. This point, this let it be A, it be B. So this point is called final point. Initial point, final point. So this is a line. A line can be divided into three types. A line can be divided into three types. ఒక లైన్ ని మూడు రకాలుగా మనం చెప్పుకుంటాం. అవేంటంటే ఫస్ట్ వన్ లైన్, సెకండ్ వన్ లైన్ సెగ్మెంట్, థర్డ్ వన్ రే. లైన్, line segment, ray. So I will discuss the first one. So lines are three types. Lines are three types. First one line, second one line segment, third one ray. Third one ray. So what is line? For a line, no end points will be there. No end points. Line అంటే అర్థం ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఉండకూడదు, ఎండింగ్ పాయింట్ ఉండకూడదు. దట్ మీన్స్ నో ఇనిషియల్ పాయింట్, నో ఫైనల్ పాయింట్. అలా ఉండేదాన్ని లైన్ అంటాం. సో లైన్ ఈజ్ డిఫైన్డ్ బై ఇట్ హ్యాస్ నో ఇనిషియల్ పాయింట్స్, నో ఎండ్ పాయింట్స్. సో నో ఎండ్ పాయింట్స్. సో హియర్ I will put arrow marks like this. This let it be point A. This point B. This is point A, this is point B. I am putting the arrows like this. This means this line is passing through A and B in this direction and also in this direction. ఈ లైన్ ఈ డైరెక్షన్లోనూ వెళ్తూ ఉంది, ఈ డైరెక్షన్లో వెళ్తూ ఉంది. కాబట్టి ఇటు ఎంత దూరం పోతుందో తెలియదు. దట్ సేమ్ ఆల్సో ఎంత దూరం వెళ్తుందో తెలియదు. కాబట్టి ఇనీషియల్ పాయింట్ లేదు, నో ఎండ్ పాయింట్. సో ఇటువంటి దాన్ని ఏమంటారు? లైన్. సో లైన్కి డెఫినేషన్ ఇది. లైన్కి ఇనీషియల్ పాయింట్ ఉండదు, ఎండ్ పాయింట్ ఉండదు. సో ఇట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఫర్ లైన్. ఎగ్జాంపుల్ లైక్ దిస్. మరి ఇక్కడ ఏబి రాశారు ఏంటయ్యా అంటే ఈ ఏబిల పాయింట్ల గుండా ఈ లైన్ పాస్ అవుతుంది. దిస్ లైన్ ఈజ్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ ఏ అండ్ బి. దీన్ని మనం ఈ విధంగా ఇండికేట్ చేస్తాం. ఏబి అని రాసి పైన ఇలా లైన్ పెట్టి ఈ సైడ్ యారో మార్కు, ఈ సైడ్ యారో మార్కు. దిస్ ఈజ్ ది ఇండికేషన్ ఆఫ్ లైన్. లైన్ అంటే ఎండ్ పాయింట్స్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పుకోవచ్చు, చాలా చాలా చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్స్. ఇనీషియల్ పాయింట్ ఉండదు, ఎండ్ పాయింట్ ఉండదు. సో లైన్, it has
no initial point and no end point. So this is the example for line. ఈ విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ సైడ్ డైరెక్షన్ లో ఉంది, ఆ సైడ్ డైరెక్షన్ లో పోతూ ఉంది. సో నో ఎండ్ పాయింట్. సో లైన్ ఈజ్ denoted by AB both sides arrow marks. This is the indication of line. So line lo three types ఉన్నాయి. First one is called line, second one line segment, third one ray. First part is over. So I am talking about second part. Line segment. Already you know very well the meaning of segment. Segment means part of the line. Segment means part of the line. So this is line, just I already told you. In this point A, this point B, I am breaking this line up to here. I will write down separately this point. ఈ పోర్షన్ ని ఇలా ఉన్న లైన్ లోనే ఒక పార్ట్ ని తీసుకొని అది ఇక్కడ రాశాను. ఇక్కడ స్టార్టింగ్ లో ఏ అనే పేరు, ఎండింగ్ లో బి అనే పేరు. ఇక్కడ చూడండి స్టార్టింగ్ పాయింట్ ఉందా లేదా? స్టార్టింగ్ పాయింట్ ఈస్ దేర్ అండ్ ఆల్సో ఎండింగ్ పాయింట్ ఆల్సో దేర్. కాబట్టి లైన్ సిగ్మెంట్, సిగ్మెంట్ అంటే మీనింగ్ పార్ట్ ఆఫ్ ది లైన్. సిగ్మెంట్ అంటే భాగము, తెలుగులో భాగము అంటే ఒక పార్ట్ అన్నమాట. కాబట్టి లైన్ సిగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ది పార్ట్ ఆఫ్ ది లైన్. పార్ట్ ఆఫ్ ది లైన్ అన్నప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. సో లైన్ సిగ్మెంట్ కి ఇట్ హ్యాస్ ఇనిషియల్ పాయింట్ అండ్ ఆల్సో ఎండ్ పాయింట్. లైన్ సిగ్మెంట్ హ్యాస్ ఇనిషియల్ పాయింట్ and end point. Initial point and end point. Line segment is denoted by ఏబి బార్. ఇక్కడ నో యారో మార్క్స్. యారో మార్క్స్ లేవు అంటే ఈ లైన్ ఈ డైరెక్షన్ లో వెళ్ళట్లేదు, ఆ డైరెక్షన్ లో వెళ్ళట్లేదు అని అర్థం. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ లైన్ సిగ్మెంట్. సో థర్డ్ వన్, దిస్ ఈస్ లైన్ సిగ్మెంట్. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ లైన్. థర్డ్ వన్, రే. రే, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రే? రే అంటే మీరు చాలా వినుంటారు. ఎగ్జాంపుల్ పాత రోజుల్లో సన్ రేస్, ఎక్స్ రేస్, ఆల్ఫా రేస్, బీటా రేస్, గామా రేస్. రేస్ అంటే అర్థం ఏంటంటే దానికి ఇనిషియల్ పాయింట్ ఉంటుంది, నో ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్ ఉండదు, స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ సన్ రేస్, సన్ రేస్, దాని పేరు సన్ రేస్. ఆ రేస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సన్ నుంచి వస్తున్నాయి. ఎక్కడికి పోతున్నాయి? వెళ్తూనే ఉంటాయి. దే ఆర్ గోయింగ్. ఎక్కడ మధ్యలో అడ్డు వస్తే అక్కడితో బ్రేక్ అవుతుంది, అది తీసేస్తే మళ్ళీ వెళ్తూనే ఉంటాయి. సో రేస్ అంటే మీనింగ్ ఇట్ హ్యాస్ ఇనిషియల్ పాయింట్ అండ్ నో ఎండ్ పాయింట్. లైట్ రేస్, లైట్ కూడా అంతే కదా. స్టార్టింగ్ పాయింట్ బల్బు, ఎండింగ్ పాయింట్ తెలియదు, స్ప్రెడ్ అయిపోతూనే ఉంటాయి లైట్ రేస్. సో రే అంటే మీనింగ్ ఇనిషియల్ పాయింట్ ఉంటుంది, నో ఎండ్ పాయింట్. So this is the example for ray.
దిస్ ఈజ్ స్టార్టింగ్ పాయింట్ ఈజ్ దేర్ ఏ, దిస్ ఈజ్ బి. బి దగ్గర ఆగల, వెళ్తూనే ఉంది. సో ఇట్ హ్యాస్ ఇనిషియల్ పాయింట్. ఎందుకని ఈ సైడ్ నేను యారో మార్క్స్ ఏం పెట్టలేదు అంటే లైన్ ఆ సైడ్ వెళ్తూ ఉంది అని అర్థం. సో ఏ నుండి బి గుండా త్రో బి దిస్ రే ఈజ్ పాసింగ్. సో ray has initial point and no end point. Ray is denoted by AB యారో మార్క్. సో స్టార్టింగ్ పాయింట్ ఇట్లా ఉందంటే అర్థం ఏంటి, ఏ నుండి బి త్రో బి దిస్ రే ఈజ్ గోయింగ్ అని అర్థం. ఒకవేళ నేను ఇలా ఈ విధంగా పెట్టాను అనుకుంటే అర్థం, ఈ రే అనబడేది బి నుంచి ఏకి బయలుదేరుతున్నాను అర్థం. అంటే ఇక్కడ ఏ ఇక్కడ బి అని రాసామనుకోండి, బి నుండి ఏ కంటే యారో మార్క్ ఈ సైడ్ వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ బి, ఎండింగ్ పాయింట్ లేదు, కానీ ఏ ద్వారా ఏ గుండా పాసింగ్ త్రో ఏ గుండా పాస్ అవుతాను అర్థం. ఈ విధంగా ఉంటే ఇది మీనింగ్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ లైన్లో 3 టైప్స్ అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ మళ్ళీ అగైన్ లైన్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి కర్వ్డ్ లైన్ అంటాము, అనదర్ వన్ స్ట్రైట్ లైన్. వాట్ ఈజ్ కర్వ్డ్ లైన్, వాట్ ఈజ్ స్ట్రైట్ లైన్? అగైన్ లైన్స్ ఆర్ 2 types. One is curved line, second one straight line. Straight line, curved line, straight line. నేను కంప్లీట్ నాలెడ్జ్ అందిద్దామని నా ప్రయత్నం. కాబట్టి ఎవరైతే అందరికీ 90% తెలిసే ఉంటాయి, ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసంగా నేను పూర్తి నాలెడ్జ్ అందిద్దామని నేను లైన్ దగ్గర నుంచి బయలుదేరుతున్నాను. ఎవరికైతే అవసరమో వాళ్ళు జాగ్రత్తగా రండి. ఒకవేళ వచ్చిన వాళ్ళు కూడా ఇంకొకసారి కనుక వింటే మీకు సబ్జెక్ట్ ఫౌండేషన్ బాగా గట్టిగా ఉంటుంది. ఎప్పుడైతే ఫౌండేషన్ గట్టిగా ఉందో వీ కెన్ డూ వండర్స్. మర్చిపోవద్దు, ఫౌండేషన్ వీక్గా ఉంటేనే మనకేం తెలియదు, బై హెడ్ మెథడ్లో పోవాల్సి వస్తుంది. ఫౌండేషన్ పర్ఫెక్ట్గా ఉంటే సబ్జెక్ట్ బాగా డెవలప్ అవుతుంది అన్నమాట. మీరే క్రియేట్ చేయొచ్చు కొన్ని సమ్స్ని కూడా. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో తెలిసిన వాళ్ళు ఇంకోసారి వినండి. సో కర్వ్డ్ లైన్ అండ్ స్ట్రైట్ లైన్. కర్వ్డ్ లైన్, వాట్ ఈజ్ కర్వ్డ్ లైన్? యు నో వెరీ వెల్. సర్కిల్స్ ఎట్లా ఉంటుంది? ఇట్లా కర్వ్గా ఉంటుంది. పార్ట్ ఆఫ్ ది సర్కిల్, ఎర్త్ ఈ కర్వ్గా ఉంటుంది, సర్కిల్ ఈ విధంగా. దీస్ ఆర్ కాల్డ్ కర్వ్స్. ఓకే. సో కర్వ్డ్ లైన్ అంటే ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ స్ట్రైట్ లైన్. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 2 పాయింట్స్. ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్. ఈ 2 పాయింట్స్ని నేను ఇట్లా జాయిన్ చేయొచ్చు, ఈ విధంగా జాయిన్ చేయొచ్చు, ఇట్లా కూడా వెళ్ళచ్చు. ఒక పాయింట్కే ఇంకో పాయింట్ బి అని పేరు పెట్టాం. ఇట్లా కూడా వెళ్ళచ్చు, ఇట్లా కూడా వెళ్ళచ్చు. వీ కెన్ గో ఇన్ దిస్ వే ఆల్సో, వీ కెన్ గో ఇన్ దిస్ వే ఆల్సో, వీ కెన్ గో లైక్ దిస్ ఆల్సో. ఇక్కడ చూడండి, 2 పాయింట్స్ని నేను ఇన్ఫినిటీ వేస్లో జాయిన్ చేయొచ్చు అన్నమాట. ఇన్ఫినిటీ వేస్లో జాయిన్ చేశాను. ఇక జాగ్రత్త గమనించిన బేస్, నేను చాలా బేస్ వేద్దాను నా ప్రయత్నం.
2 పాయింట్స్ని ఈ విధంగా జాయిన్ చేసాము. మరి ఇవన్నీ ఏంటి సార్ అంటే ఇవన్నీ లైన్సే, అన్ని కర్వ్డ్ లైన్స్ చెప్పచ్చు. ఇంకొకటి కూడా ఇక్కడ చూడండి, ఏ నుంచి బికు మినిమం డిస్టెన్స్ జాయిన్ చేయబడిన దాన్ని స్ట్రైట్ లైన్ అంటారు. ఇవన్నీ కర్వ్డ్ లైన్స్, అన్ని లైన్సే. ఇందులో స్ట్రైట్ లైన్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి అంటే ఇఫ్ 2 పాయింట్స్ ఆర్ జాయింట్ విత్ మినిమం డిస్టెన్స్, if 2 points are joined with minimum distance, that line is called straight line. Straight line అంటే డెఫినేషన్ 2 పాయింట్స్ ని అతి తక్కువ దూరంతో మినిమం డిస్టెన్స్ తో జాయిన్ చేయబడిన లైన్ ని స్ట్రైట్ లైన్ అంటారు. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది, ఈ పాయింట్ ని ఇక్కడ ఇలా మనం మెజర్ చేస్తే ఇది కొంచెం ఎక్కువ ఉంది, ఇది ఇంకా చాలా ఎక్కువ ఉంది లెంత్, ఈ లెంత్ ఇంకా చాలా ఎక్కువ ఉంది, ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. మరి తక్కువ లెంత్ ఏముంది అంటే ఇదే. So this line is called straight line. So straight line యొక్క definition, if 2 lines are joined with minimum distance, then that line is called straight line. Remaining అన్ని curved lines. అన్ని లైన్సే, అవి curved lines. ఇది ఒక్కటి straight line. Straight line యొక్క definition. So straight line if 2 points are joined with minimum distance, that line is called straight line. That line is called straight line. Straight line యొక్క డెఫినేషన్. అగైన్ ఇందులో కూడా 3 పార్ట్స్ ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, లైన్ సెగ్మెంట్, రే. అది కర్వ్లోనూ ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. సో ఇప్పటిదాకా నేను మీకు అందించిన డేటా లైన్స్ లో 3 రకాలని చెప్పుకున్నాం. ఒకటి లైన్ సెగ్మెంట్, రే, ఆ సెక్షన్ అయిపోయింది. ఆ తర్వాత లైన్స్ లో 2 టైప్స్ అనుకున్నాం. ఒకటి కర్వ్డ్ లైన్, స్ట్రైట్ లైన్. కర్వ్డ్ లైన్ అంటే ఇవన్నీ ఎనీ డిస్టెన్స్, వాటి మధ్య ఎక్కువ ఉంటే దాన్ని, ఇవి కర్వ్గా ఉండేవాడిని కర్వ్డ్ లైన్స్ అన్నాము. స్ట్రైట్ లైన్ డెఫినేషన్ అని చెప్పుకున్నాము అంటే 2 పాయింట్స్ని తక్కువ డిస్టెన్స్తో జాయిన్ చేయబడిన దాన్ని స్ట్రైట్ లైన్ అని చెప్పుకున్నాం. ఇవి ఎగ్జాంపుల్స్. ఇంకొకటి 2 లైన్స్ ఈ విధంగా, దిస్ ఇస్ లైన్ అనకూడదు, లైన్ సెగ్మెంట్ అనాలి. ఎందుకని ఎండ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి. ఇది ఏ, బి, ఇది సి. ఇవి లైన్ సెగ్మెంట్స్ అనొచ్చు. ఒకవేళ నేను యారో మార్క్ పెడితే రే కూడా అనొచ్చు. ఇక్కడ నేను ఈ సైడ్ ఇలా యారో మార్క్ పెట్టాను అనుకోండి, ఈ 2 రేస్ అని పిలుస్తాను. యారో మార్క్ లేకపోతే దిస్ ఇస్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. జాగ్రత్తగా గమనించుకోండి. ఇప్పుడు నేను ఇలా ఒక డయాగ్రమ్ వేసాను. ఇవన్నీ లైన్స్ అంటారా, లైన్ సెగ్మెంట్స్ అంటారా? ఏమంటారు? ఇక్కడ ఈ లైన్ మీకు ఎక్స్టెండ్ పోవట్లేదు, బ్రేక్ అయిపోయింది అక్కడ. సో ఈ స్టార్టింగ్ పాయింట్ ఇది, ఈ లైన్కి ఎండింగ్ పాయింట్ ఇది. స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ ఉంది, కాబట్టి లైన్ సెగ్మెంట్. ఇది ఈ లైన్ కూడా స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ ఉంది. దిస్ ఇస్ ఆల్సో అనదర్ లైన్ సెగ్మెంట్. స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ ఉంది, అనదర్ లైన్ సెగ్మెంట్. సో ఈ డయాగ్రామ్లో 3 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాను. ఇది ఒక యారో మార్క్ పెడితే రే అంటాము. ఈ 2 రేస్ ఈ పాయింట్ దగ్గర కలుసుకున్నాయి. ఇక్కడ కలుసుకున్నటువంటి పాయింట్ని, దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ వర్టెక్స్. దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ వర్టెక్స్. సో వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ వర్టెక్స్? If 2 lines or line segments or rays, whatever it may be, joined at a point, then we say that that point is called vertex. 2 లైన్స్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఆ పాయింట్ మనం ఏ పేరుతో పిలుస్తాం? వర్టెక్స్ అనే పేరుతో పిలుస్తాం. ఇక్కడ చూడండి, ఈ లైన్ ఇక్కడ జాయిన్ అయింది, ఇది ఒక వర్టెక్స్. ఈ లైన్ ఇక్కడ జాయిన్ అయింది, ఇది ఒక వర్టెక్స్.
ఇది ఈ రెండు ఇక్కడ జాయిన్ అయ్యి ఇది ఒక వర్టెక్స్. 3 వర్టెక్స్లు ఉన్నాయి. వర్టెక్స్ ఇంగ్లీష్లో ప్లూరల్ కాబట్టి ప్లూరల్లో ఏమని పిలుస్తాం అంటే వర్టిసెస్ అంటారు. సో 3 వర్టిసెస్ ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ కాల్డ్ వర్టెక్స్. ఏబడే పాయింట్ వర్టెక్స్ అంటారు. ఎప్పుడైతే 2 లైన్ సెగ్మెంట్స్ కానీ రేస్ కానీ లైన్స్ కానీ ఎక్కడ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయో కొంత యాంగిల్ ఏర్పడుతుంది. దీన్ని యాంగిల్ అనే పేరు పిలుస్తారు. కొంత ఒక వాల్యూ వస్తుందన్నమాట, దాన్ని యాంగిల్ అంటారు. సో దిస్ వాల్యూ ఈజ్ కాల్డ్ యాంగిల్. మనం ప్రొట్రాక్టర్తో మెజర్ చేసేటువంటి దాన్ని యాంగిల్ అంటారు. సో దీస్ ఆర్ ది బేసిక్ నాలెడ్జ్ అబౌట్ లైన్ సెగ్మెంట్, లైన్, రే, వర్టెక్స్ అండ్ యాంగిల్స్. యాంగిల్ ఎట్లా ఏర్పడుతుంది? ఇట్ ఈస్ ది మెజర్మెంట్ బిట్వీన్ టూ లైన్స్ జాయిన్డ్ అట్ ఏ వర్టెక్స్. వర్టెక్స్ దగ్గర 2 లైన్లు చేయబడేటువంటి మెజర్మెంట్స్ని, 2 లైన్స్ ఆ కామన్ పాయింట్ దగ్గర చేయబడే మెజర్మెంట్స్ని యాంగిల్ అంటారు. ఇవి మీకు ఇచ్చిన బేసిక్ డేటా. ఓకే. So if you like my video, if you not subscribe the channel, then subscribe now and share to your friends. If you satisfy only, మీకు కనుక నచ్చితే ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో 10 మందికి ఉపయోగపడాలని నా తాపత్రయం. నా దగ్గర ఉన్న సబ్జెక్ట్ 10 మందికి చేరాలి అని నా ఉద్దేశం. కాబట్టి ఇది అందరికీ చేరేలా మీరు చేస్తారని ఆశిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.